హాయ్ అందరికీ తులకాసి శుభాకాంక్షలు. పండగలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ పండగతోనే మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి పండగలు స్టార్ట్ అయినాయి. ఇదిగో నేనైతే అన్ని దేవుళ్ళని ఇది చేసి శుద్ధి చేసి ఈ దీపమేమో మా ఎల్లమ్మ తల్లికి పెట్టాను. ఓకేనా. ఈ దీపమేమో అన్ని దేవుళ్ళకని పెట్టాను. అయితే ఈ దీపం అనేది నెయ్యితో చేసిన దీపము. నేను శుక్రవారం మంగళవారం నేను పూజ చేసుకుంటే కంపల్సరీ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది ఏదన్నా చెడు దోషాలు అది ఉంటే పోతాయి అనేసి నేతితో పెడతాము. ఇదిగో గోమాత లక్ష్మీదేవి ఇక్కడ ఉంది. అన్నీ ఇది పెట్టుకుంటే ఇంట్లో మంచిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని నాకు ఎవరో సిద్ధాంతి చెప్పారు. సరే అనేసి మా వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో కూడా ఉంది. ఓకేనని నేను తెచ్చుకున్నా. ఇదేమో పెద్ద ఆవిడ ఇచ్చింది. ఇదేంటంటే ఆవు పిల్ల పెద్ద ఆవిడ ఇచ్చింది, ఎప్పుడో ఇచ్చింది. అదైతే నా దగ్గర ఉన్నది. ఓకేనా. ఇది కూడా ఆవు పిల్ల. ఇదేంటో తెలుసా, మా అమ్మాయి శ్రీమంతానికి మా అమ్మాయి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. ఓకేనా, బాగుంది కదా. అందుకని ఈ రెండు పక్క పక్కన పెట్టేసి ఈరోజే పూజ చేస్తున్నాను. అంటే ఇలాగే ప్యాకింగ్తో ఉంటే ఏమవుతుందంటే నల్లబడకుండా ఉంటుంది అనేసి అలాగే ప్యాకింగ్ ఉంచేసాను. అందరూ అంటారు విగ్రహాలు పెట్టుకోవద్దు అంటారు. ఎందుకు పెట్టుకోకూడదండి? విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చూసా కాబట్టి. ఇదిగో లక్ష్మీదేవి విగ్రహము, వెండితో చిన్న విగ్రహము, పువ్వు పెట్టాను. శివుడు, పార్వతి, వినాయకుడు. అదే వినాయకుడు తెల్ల జిల్లడు చెట్టు అంటారు చూసారా, దాంతో చేశారు. ఒక సిద్ధాంతి నాకు ఇచ్చారు. ఇదేమో గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్లో. ఈయనని కృష్ణుడు అనాలా పాండురంగ స్వామి అనాలా నాకు కూడా అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్లో పెట్టండి. ఇదేమో ఇక్కడికి భద్రాచలం వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను విగ్రహాలు. నేను ఎప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తాను. ఇదేమో తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చా. ఇది కూడా తిరుపతిలోనే కాణిపాకంలో తీసుకొచ్చాను. ఇక ఇది షిరిడి వెళ్ళినప్పుడు ఎప్పుడో 24 ఏళ్ల క్రితం తీసుకొచ్చినాను విగ్రహాలు. ఓకేనా. విగ్రహాలు పెట్టుకున్నందుకు ఏమీ బాధ లేదు. చాలామంది ఏమంటారంటే ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఇది కాదు అనేసి. నేనైతే ఇదిగో ఇప్పుడు ధూపం కూడా వేసాను. అందరికీ ఫస్ట్ పండగ స్టార్ట్. బాయ్.